మా రైతుల కోసం రామన్నగా మా మద్దతుకు వచ్చినందుకు మీకు పాదాభివందనం సార్. నా పేరు మిట్పల్లి రాజేశ్వర్ సార్. మాది జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామం సార్. మొన్న 13-14 తేదీ రోజు సార్ నా తోటి మిత్రుడు హెడావ్ దీపక్ అనే రైతు, మామూలు రైతు సార్, 56 క్వింటాల్ల పత్తి నిల్వ చేసుకున్నాడు. అది కూడా ఎందుకు నిల్వ చేసుకున్నాడో ఇక్కడ ఉన్న రైతులకు అందరికి కూడా తెలుసు. ఆ రైతు పాపం పొద్దున పనికి చేసుకునేటోడు నా మిత్రుడు. నేను ఇప్పుడు రామారావు సార్ గారు వచ్చిండు, మన గోడ చేసుకుందామంటే ఇంట్లోకి వెళ్ళి రాలేక గోడ ఏడుస్తున్నాడు సార్. ఇంటికాన్నే ఏడుస్తున్నాడు రా అంటే. 56 క్వింటాల్ల పత్తి నిల్వ చేసుకున్నాడు. ఈ కిసాన్ యాప్ సార్, ఈ కిసాన్ యాప్ అనేదే ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం ఆ యాప్ ని ఎందుకు ప్రవేశపెట్టిందో, మరి రైతుల ఉసురు పోసుకోవటానికి గోస అసలు ప్రభుత్వానికి పట్టింపే లేదు సార్. అది ఆ యాప్ నంబర్కు లింకు లేకపోవడం వలన ఆ రైతు 4 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగిండు. ఆ నంబరు లింక్ కానే లేదు. అంతకుముందే 56 క్వింటాల్ల పత్తితో సహా 56 క్వింటాల్ల పత్తి సార్, ఒక 8 నుంచి 9 లక్షల ఇల్లు, అసలు మొత్తం ఏమీ లేకుండా మొత్తం కలిపోయింది. పత్తి అయితే పోని ఇల్లు కూడా ఏమి లేదు, ఉత్త సిమెంట్ గోడలు మిగిలినాయి. ఒక 6-7 లక్షల ఇల్లు మొత్తం అసలు ఏమీ లేదు సార్. సార్ గారు వచ్చిండు, సాయంత్రం పూట ఆ ఇష్యూ జరిగిందంటే పొద్దున 7 గంటలకు మా గ్రామాన్ని సందర్శించిండు. ఆ రైతుకు తనతోని అయినంత అండగా నిలబడ్డాడు. ఈ కష్టం ఏ రైతు కూడా రాకూడదు. ఈ ప్రభుత్వం అవలంబించే వ్యతిరేక విధానాలు, ఈ వ్యతిరేక విధానాలతోనే రైతుకి గోస సార్. ఈ రైతుల సమస్య, యూరియా బస్తాల కొరకు తండ్రి, కొడుకు, బిడ్డ, పాప అంత లైన్, ఒక్కోడికి 2 బస్తాలు, అది కూడా 5 నుంచి 6 గంటలకు మబ్బున్నట్టు పోయి లైన్లో నిలబడితే ఆ బస్తాలు దొరుకుతాయి, లేకపోతే లేదు. అది 11 గంటలకు ఇక్కడ నుంచి లైన్ ఆ రోడ్డు దాకా అయిపోతుండే. ఇది పరిస్థితి సార్ రైతుది. నా మిత్రుడు సార్, నా పక్కనే చేయండి సార్, 56 క్వింటాల పత్తి సార్, ఏమీ లేదు, ఇల్లు కూడా కనిపిస్తుంది. అదే షార్ట్ సర్క్యూట్ సార్, ఆ కిసాన్ యాప్ తోనే ఆయన అమ్ముకుంటుండే పాపం, ఈ కథలన్నీ లేకపోతే.